విమానాల సర్వీసుల రద్దు విషయంలో నిన్న రాచమల్లో ప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని రాజీనామా చేయమని డిమాండ్ చేసింది. అప్పుడు రైల్వే ప్రమాదం జరిగితే లాల్బాబు శాస్త్రి గారు బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కూడా దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరి అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బస్సుల జాతీయకరణ చేసేటప్పుడు అంటే ప్రైవేట్ బస్సులను ప్రభుత్వ రంగ సంస్థలు నడపాలని చెప్పి ఆ విషయం కోర్టుకు పోతే కోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చిందని చెప్పి నైతిక బాధ్యత వహించి నీలం సంజయ్ రెడ్డి గారు రాజీనామా చేశారు. చెప్పాలంటే చాలా చిన్న విషయం, మంచి చేయాలని చెప్పి ఆయన చేసినాడు. అది నిబంధనలు ఎక్కడో ప్రకారం లేకపోవడంతో కోర్టు ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. మరి లాల్బాబు శాస్త్రి రాజీనామా చేసినాడు, రైల్వే మంత్రి. ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారు రాజీనామా చేస్తాను. మరి నువ్వు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్ని హామీలను ఉల్లంఘించినారు? మరి ఎన్నిసార్లు మీరు రాజీనామా చేయాలా? దాంతో మద్య నిషేధం చేస్తామని చెప్పినారు కదా, మద్య నిషేధం చేస్తామని చెప్పి మద్య నిషేధం చేశాడా జగన్మోహన్ రెడ్డి? మరి ఆయన రాజీనామా చేయాలి కదా, మరి చేయలేదే. ఇంకా ఎన్ని హామీలో ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ని హామీలో ప్రజలకు ఇచ్చినారు, ఏది కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలే. ఆ పెన్షన్ కూడా సంవత్సరానికి 250 రూపాయలు పెంచడం జరిగింది. మరి నువ్వు ఇదే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ఇల్లు కట్టిస్తాను కదా. చంద్రబాబు నాయుడు టిడ్కో ఇళ్లకు సబ్సిడీ కొంత బ్యాంకు లోన్ కొంత ఇచ్చి ఇల్లు కట్టిస్తాడు. లోన్ ఎందుకు, మొత్తం 100% సబ్సిడీ ఇస్తాము, నేను నా సొంత నిధులతో ఇల్లు కట్టిస్తానని చెప్పి చెప్పినాడు. మరి నువ్వు కట్టించినావా? రామేశ్వరం రెడ్డి మాడవ వ్యవస్థనిగా కట్టించావు, అందరికి చూపిస్తావు. నువ్వు కట్టించినావా? మరి నువ్వు రాజీనామా చేసినావా? ఇట్లా 100 ఉన్నాయి. నువ్వు చెప్పేటి, ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పేటి, ఆయన చెప్పేటి 10 సంఖ్యలు ఉన్నాయి. నువ్వు ఇచ్చిన హామీలు 100 సంఖ్యలు ఉన్నాయి. అక్కడ ఎక్కడ బొల్లారం వద్ద రిజిస్టర్ ఆఫీస్ పెడతా అన్నావు, ఆర్ఎంబిగి ఆఫీస్ పెడతా అన్నావు, పెట్టినావా? ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ కోసం భూములు ఉన్నాయి కాబట్టి దానికి విలువ రావాలని చెప్పి అక్కడ అన్ని ఆఫీసులు వస్తే భూముల విలువ పెరుగుతుందని చెప్పి చాలామంది ఫ్లాట్ కొనుక్కొని నష్టపోయినారు. నువ్వు ఇచ్చినావా? నువ్వు చెప్పేది ఏమన్నా దేనిపై నిలబడినావా? అక్కడ పెద్ద అవతల ఈరిగా కట్టిస్తాను, మరి కట్టించావా? నెరవేర్చినావా? మరి రాజీనామా చేయాలి కదా అప్పట్లో ఎమ్మెల్యేలు. ఎక్కడైనా కానీ మొన్న ఇటీవల గుజరాత్లో లైటు అది ఎగిరిన 30 సెకండ్లలోనే అక్కడ ఒక హాస్పిటల్ సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి హాస్టల్ భవనం పైన కూలిపోయింది. మొత్తం చనిపోయారు. నాకు తెలిసి 100-200 మంది చనిపోయారు, ఒక్కడే బతికారు. అది
అది వచ్చేసి గుజరాత్లో ఎయిర్పోర్ట్ నుంచి లైట్ ఎగిరిన 30 సెకండ్లకి కూలిపోయింది. ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పైన కూలిపోయి 150-200 మంది చనిపోయినారు, ఒక్కరే బతికినారు. మరి అంటే ప్రధానమంత్రి రాజీనామా చేయాలన్నా? ప్రధానమంత్రి కాబట్టి, గుజరాత్ సొంత రాష్ట్రం కాబట్టి చేయాలన్నా? రామ్మోహన్ నాయుడు ఆయన విమానయాన శాఖ మంత్రి కాబట్టి రాజీనామా చేయాలన్నా? ఇది సాధ్యమవుతుందా? కొన్ని వేల విమాన సర్వీసులు దేశంలో నడుస్తూ ఉంటాయి. సాంకేతిక పొరపాటు వల్లనో, ఏదైనా పైలట్ చిన్న పొరపాటు వల్లనో అప్పుడప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. తిరిగి రాజీనామా చేయమంటే మరి 12 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉన్నాయి. 52,000 కోట్లకు సిబిఐ నేరం రుజువు అయిందని చెప్పి ఛార్జ్షీట్ కూడా ఇచ్చినారు. ఆయన కోర్టు తిరుగుతారు. మరి ఆయన ముఖ్యమంత్రికి రాజీనామా చేయాలి, పెద్ద నైతిక బాధ్యత వహించి మరి చేయలేదే. అంటే పార్టీ మనుగడ కాపాడుకునే దానికి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఇప్పుడేమంటాడు ఆయన రాజమౌళిలో, ప్రైవేట్ వాళ్ళొద్దు, ప్రభుత్వమే విమానాలు నడపాలా అంటారు. సాధ్యమవుతుందా? ఫస్ట్ టాటా వాళ్ళకు విమానాలు ఉంటే వాళ్ళే నడపలేక అమ్మేసుకున్నారు. ఇప్పుడు కింగ్ఫిషర్ వాడు దివాళ తీసి బయట దేశం విడిచిపెట్టి బ్యాంకులకు డబ్బులు ఎగరగొట్టి పోయాను ఇంగ్లాండ్ అన్నాడు. అంటే మీరేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్, సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమాలు ఏ తరహాలో జరిగినాయో ఆ తరహాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసము విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని చెప్పి పెద్ద ఉద్యమం జరిగింది. కొన్ని వేల ఎకరాల రైతులు భూస్వాములు దానికి దానం ఇచ్చినారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మీ ప్రభుత్వంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తారన్నా కూడా చేయమంటారు. అదానికో ఇంకొకరికి అప్పచెప్పేదానికి. వైజాగ్ దగ్గర ఉండే పోర్ట్ వచ్చేసి అది అదానికి అప్పచెప్పినారు. అంటే మీరేమో ప్రభుత్వంలో నడిచేటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేట్ పరం చేయాలా? నరేంద్ర మోడీ గారు, రామ్మోహన్ నాయుడు గారేమో ప్రైవేట్లో జరిగేటువంటి నష్టాలు వచ్చేటి ప్రభుత్వ రంగంలో నడపాలా? ఇదేమన్నా మధ్య ఉండే మాటలా? జరిగేదేనా? అసలు జరుగుతుందా? సరే, ఇది మొత్తం దాదాపు 70% విమానాలు ఇండిగో నడుపుతా ఉంది. రోజుకు 2,300 విమాన సర్వీసులు నడుపుతూ ఉంది. దాంతో చాలా వరకు క్యాన్సిల్ అయినాయి. ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అని ఒక సంస్థ ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు వచ్చేసి కొత్త నిబంధనలు పెట్టి 1.5 సంవత్సరం కింద పెట్టారు. ఇవన్నీ ఫిర్యాదులు వస్తూ ఉంటే వాళ్ళ పైలట్లకు రెస్ట్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకు ఏకాగ్రత ఉండదు, యాక్సిడెంట్ జరుగుతాయి, తర్వాత 10 గంటలు ఎక్కువ చేస్తున్నారు, జీతాలు తక్కువ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళంతా ఎప్పటి నుంచి అడుగుతారు. కొత్త నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు అమలు చేస్తారంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాని టైం కూడా పొడిగించారు. ఇప్పుడు సంవత్సరం అయింది. ఆ ప్రాసెస్లో ఉండగానే ఇండిగో వాళ్ళు వాళ్ళ యొక్క సాంకేతిక సమస్యలో లేకపోతే సిబ్బంది సమస్యలో వాళ్ళు చాలా సర్వీసులు రద్దు చేస్తారు. రద్దు చేస్తానే అది వెంటనే 24 గంటల్లో అయ్యేటువంటి విషయం కాదు. దానికి 4 రోజులు 5 రోజులు వారం పడుతుంది. ఈ లోపలనే రాజీనామా చేయాలా అది నేను చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేసింది, వాళ్ళ పనిష్మెంట్గా వాళ్ళకు ఉండేటువంటి సర్వీసుల్లో 10% విమానాల సర్వీసులు రద్దు చేసింది. 10% విమాన సర్వీసులు రద్దు చేసింది వాళ్ళకి పనిష్మెంట్గా. ఇప్పుడు కుదరట పడుతూ ఉంది. ఈ లోపలనే రాజీనామాలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం అంటే పిచ్చి పని. అట్టయితే నువ్వు 100 సార్లు చేయాలని మీ నాయకుడు కనీసం 70 సార్లు చేయాలి. ఇంకోటి ఏమంటాడు, ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వలేదు కాలేజీ పిల్లలకి అంటాడు. మరి కాలేజీ పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ ఎగరగొట్టి బాకీలు పెట్టిందే మీరు పెట్టినారు. కాంట్రాక్టర్లకు మీరే బాకీలు పెట్టినారు. మీరు పెట్టే బాకీలు కూడా ఫీజు రీంబర్స్మెంట్ కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు కానీ ప్రభుత్వం చిన్నగా చెల్లిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు మొత్తం ఆ టీఎల్ కానీ
లేకపోతే ప్రావిడెంట్ ఫండ్ కానీ మిగతా మెడికల్ బిల్లులు కానీ 30,000 కోట్లు ఉద్యోగస్తులకు బాగా పెట్టారు. ఇవి చిన్నగా ఇప్పుడిప్పుడే కొంత మరి డబ్బులు కడతా గాడిలో పడుతూ ఉంది. ఈ లోపలనే రాజీనామా చేయాలి. ఇంకొకటి, మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ పనులు చేస్తున్నారు, వైద్యం ఖర్చు ఎక్కువైతుంది, విద్యార్థులు ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి వస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. మీరు ఇన్ని మెడికల్ కాలేజీ కొత్తగా కడతామన్నారు, మరి 5 ఏళ్ళలో ఎందుకు కట్టలేకపోయినారు? 5 ఏళ్ళలో కట్టాలి కదా. మీరు మీ చేతకాని పని మొదలుపెట్టి అది బాగా ఎత్తినేశారు. ఈ ప్రభుత్వం ఎత్తినేశారు. ఎట్లో గట్ల పూర్తి చేయాలని చెప్పి అది పీపీపీ మోడ్లో. ఇప్పుడు హైవేలన్నీ కూడా 4 లేన్లు 6 లేన్ల రోడ్లు ఇంకా మిగతా అన్నీ కూడా పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో జరుగుతున్నాయి. ఆ విధానం దేశమంతా ప్రపంచమంతా కూడా ఉంది. దాంట్లోనే కదా ఈ మెడికల్ కాలేజీ కూడా చేస్తూ ఉండేది. వాళ్ళకేమి మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి బిల్డింగ్లో స్థలాల్లో పూర్తిగా అమ్మకము దానం ఇచ్చినట్టు రిజిస్టర్ చేసి ఇవ్వడం లేదు. అది కేవలం ఫీజు పైనే ఉంటాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. అది ఏది లేదు, ఏదో ఒకటి పట్టుకొని ఊగులాడాలా, ప్రభుత్వాన్ని బదనాలు చేయాలా, మీకుండే చెడ్డ పేర్లు ప్రజల్లో డైవర్ట్ చేసడానికి, దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నాం. 1 కోటి సంతకాలు ఉన్నారు, ఏమి సాధించినారని చెప్పి 1 కోటి సంతకాలు చేస్తారు. మరి మీరు 8-10 లక్షల కోట్లు అప్పు చేస్తారే, 6 కోట్ల మంది సంతకాలు సార్, 5-6 కోట్ల మంది ఉండేవాళ్ళంతా చిన్నపిల్లలతో సహా సంతకాలు చేసి ప్రధానమంత్రికి రాష్ట్రపతికి పంపారు. ఒక మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లోనే, అది గుర్తుపెట్టుకోవాలి. అది వాళ్ళకు బిల్డింగులు కానీ స్థలం కానీ అమ్మకమో దానమో చేయడం లేదు. వాళ్ళు పెట్టుబడి పెడతారు, పెట్టుబడి పెట్టిన దానికి ఎంతో కొంత వాళ్ళకి ప్రతిఫలం ఉంటుంది. ఇది ఎంబీబీఎస్ సీట్లు కానీ పీజీ సీట్లు కానీ దాని రేట్లు పెరగవు. రెండోది వచ్చేసి ఇక్కడ వైద్య ఖర్చులు కూడా అక్కడ ఈ వైద్య కళాశాలకు సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో ఏది కూడా రేట్లు పెరగవు. ఇది నమ్మొద్దని చెప్పి కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ రాజ్యసభలో దానికి ఆయుధం చేస్తున్నాడు. ఇది ఏదో దేశాన్ని రాష్ట్రాన్ని నేనొక్కరినే ఉద్ధరిస్తా, నేనొక్కరినే చురుగ్గా ఉండా, చలాకిగా ఉండా, చంద్రబాబు నాయుడు అట్లా అది ఇట్లా అని చెప్పి ఇవన్నీ చేస్తున్నాడు. అవన్నీ చేయగలిగే వాళ్ళు ఉంటే, మీకు నైతికత ఉంటే, నిబద్ధత ఉంటే, మడమ తిప్పనేటువంటి నాయకులైతే, పార్టీ అయితే, మీరు మద్యం విషయంలో అసలు ఏం చెప్పినారు? ఈ మద్యం నిషేధం అమలు చేసాకనే ఓట్లు అడుగుతా ఉన్నారు. మద్య నిషేధం అమలు చేసాకనే ఓట్లు అడుగుతా ఉన్నారు. మరి అమలు చేయలేదే, ఓట్లు అడిగినారే, ఓడిపోయినారే. ఏం చేయాలి దీనికంతా కూడా? ఈ 1 కోటి సంతకాలు అనేది ఫార్స్. ఇది మీరు గోడ కింద కూర్చొని 1 కోటి 20, 30, 50, 70 సంతకాలు పెట్టడం తప్ప దాంతో నిజాయితీ లేదు, ప్రజల స్పందన లేదు. మీరు పెట్టుకున్నారు కాబట్టి ఎట్లా ఒకట్లా ఏగిస్తాలని చెప్పి మీ తండాలు మీరు పడి అవన్నీ ప్రచారం చేసుకున్నారు తప్ప అవన్నీ ఏం లేదు. ఆ 1 కోటి సంతకాలు కూడా నమ్మాల్సిన పని లేదు. మెడికల్ కాలేజ్ విషయంలో ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయం 100% అది కరెక్ట్గా ఉంది. దానివల్ల ఈరోజు విశాఖపట్నంలో అన్ని చోట్ల రాష్ట్రం అంతా కూడా పెట్టుబడులు వస్తున్నాయి, మరి మౌలిక సదుపాయాలు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. ఏది తక్కువైంది? కాబట్టి ఈ 1 కోటి సంతకాలు ఫాస్ట్. మీకు నైతిక విలువ అంటే ముందు మీరు వాగ్దానం పైన మద్య నిషేధం మిగతా దానిపైన నిలబడలేదు కాబట్టి ఆ రోజు రాజీనామా చేస్తున్నానా? నువ్వు ఇళ్ళ విషయంలో మిగతా మరి హామీల విషయంలో నువ్వు కూడా ఎప్పుడో రాజీనామా చేస్తున్నానా? మీ మాట మీద నిలబడి మీరు రాజీనామా చేయక ఎవరో రాజీనామా చేయబట్టే మీ ఇష్టం వచ్చినట్టు రాజీనామా. రేపు ఇంకోటి దారిపై వాడు వచ్చాడు, వాడు ఇంకోదాన్ని రాజీనామా చేయబట్టాడు. జరిగే పనేనా ఇది? ఏం సంబంధం ఉంది? ఇంకోటి కూడా మొన్న రిపబ్లిక్ టీవీ డిబేట్లో అన్నం గోపసాద్ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. అతను
డిబేట్లో ఉండేటప్పుడు అక్కడ మా ఎమ్మెల్సీ వచ్చేసి ఆయన మాట్లాడుతూ ఇది లోకేష్ గారు కూడా ఈ విమానాల రద్దు విషయంలో మానిటరింగ్ చేస్తారని చెప్పి చెప్పినారు. దానికి ఆయనకి సంబంధం మానిటరింగ్ చేస్తానికి అని చెప్పి మొత్తం అంతా కూడా దానికి నానక గందరగోళం కూడా చేయడం. అయ్యా లోకేష్ గారు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి, ఈ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ లేవా? వైజాగ్ కానీ, విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ, తిరుపతి కానీ, కడప, కర్నూలు, ఇక్కడ ఎయిర్పోర్ట్ లేవా? ఇక్కడ ప్రయాణికులు లేవా? వాళ్ళకి ఇబ్బందులు లేవా? వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం లేదా? వేరే దేశాలకు పోవాల్సిన అవసరం లేదా? దాని గురించి మానిటరింగ్ చేస్తారంటే తప్పేముంది? ఆయన మంత్రి, ఆయన విమానయాన మంత్రి, ఆయనకి ఏం సంబంధము? ఇది కూడా మీకు చెప్పేది రాదా అని చెప్పి ఆయన మన మాజీ ఎమ్మెల్సీని గట్టిగా తోడుకున్నారు. తర్వాత పట్టాభి మనసులో పోతే ఆయన కూడా అన్నప్పుడు స్వామి ఎట్లా మానిటరింగ్ చేస్తారు అది ఇది. అరే లోకేష్ మంత్రి, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఇక్కడ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. వేరే రాష్ట్రాలకు, దేశాలకు పోవాల్సిన ప్రయాణికులకు ఇక్కడ అసౌకర్యం ఉంది. మా పార్టీకి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడే విమానయాన శాఖ మంత్రి, ఆయనతో మాట్లాడి మానిటరింగ్ చేశారు. లోకేష్ గారికి లేదా? దాన్ని కూడా వక్రీకరించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరేదో ఒకరికి దండపోయే వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయమను, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని రాజీనామా చేయమంటే ఎన్ని పిచ్చి మాటలు. ముందు మీరు రాజీనామా చేస్తుంటే ఈరోజు డిమాండ్ చేయండి, లేకపోతే చేతులు ముడుచుకొని కూర్చో కూర్చోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కానీ, ప్రతి తెలుగుదేశం పార్టీ వాళ్ళని అందరినీ, అధికారులను, గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు అందరినీ రాజీనామా చేయమని అడుగుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళ నాయకుడు 5 సంవత్సరాలు పరిపాలించినాడు. 5 సంవత్సరాల్లో హైకోర్టు ఎన్నిసార్లు వాళ్ళ ప్రభుత్వ విధానాలను రిజెక్ట్ చేసింది, ఎన్నిసార్లు వాళ్ళని మొటిక్కాయలు వేసింది. మీరు ప్రభుత్వ ప్రజల వ్యతిరేక విధానాలు చేస్తానని అప్పుడు ఎన్నిసార్లు మన జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసిండు వాళ్ళ నైతిక బాధ్యత వహించి? అదేమన్నా గుర్తుందా? మీరు ఒకసారైనా ఆలోచించినారా? అందుకే ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు కాబట్టి ప్రజలే అతను రాజీనామా చేసేటట్టు చేసి కూర్చోబెట్టారు ఇంట్లో. మున్ముందు కూడా వాళ్ళ తప్పులు తెరుచుకొని 2029లో కూడా ఇటువంటి నైతిక బాధ్యతను ప్రజలు వహించి అధికారంలోకి రానికుండా కూడా చూస్తారు. ఇది గమనించుకోవాలి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరూ కూడా.